10 సెకండ్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఇలా తిరిగి అలా చూసేలోపే ట్రంప్ దెబ్బకు ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్లు లబోదిబోమంటూ తరలు పట్టుకుంటున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే సంపద అంతా ఆవిరైపోయింది. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్స్ భారత స్టాక్ మార్కెట్లలో నష్టాల సునామీ సృష్టించింది. 10 సెకండ్లలో 20 లక్షల కోట్ల సంపద మటాషైంది. ఉదయం నుంచే అన్ని సూచీలు భారీ పతనంతో రక్తమోడుతున్నాయి. దీంతో 20 లక్షల కోట్ల సంపద గాల్లో కలిసిపోయింది. టాప్ కంపెనీల షేర్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎర్లీ ట్రేడింగ్స్ లోనే సూచీలు అమాంతం కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 3000 పాయింట్లకు పైగా దిగజారగా నిఫ్టీ 22,000 మార్కును కోల్పోయింది. సూచీలు ప్రారంభమైన కొద్దిసేపటికే నిఫ్టీలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 20 లక్షల కోట్ల మేర ఆవిరైంది. అమెరికాలో మాంద్యం వస్తుంది అన్న భయాల మధ్య మెటల్ కంపెనీల షేర్లు భారీగా నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారం ప్రకటించిన టారిఫ్లతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాందోళనలు పెరిగి మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉంది. ఈ వారం కూడా ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగానే పడింది. దాంతో స్టాక్ మార్కెట్ ప్రీ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 4,000 పాయింట్ల వరకు పడిపోయింది. సెన్సెక్స్ 3.5% పైగా నష్టపోయింది. 2020 తర్వాత నిఫ్టీకి ఇదే అతి భారీ పతనం. ఇక చైనా అమెరికాపై 34% ప్రతీకార సుంకాలు విధించిన తర్వాత ప్రపంచ వాణిజ్య యుద్ధం వస్తుందనే భయాలు పెరుగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఈ రోజు కుప్పకూలిపోయాయి. గత సుంకాలను పరిగణలోకి తీసుకుని భారతదేశంపై 26%, చైనాపై 54% సహా దాదాపు 60 దేశాలపై అమెరికా పరస్పర సుంకాలు విధించిన తర్వాత ఈ చర్య జరిగింది. పదే సెకండ్లు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఇలా తిరిగి అలా చూసేలోపే ట్రంప్ దెబ్బకు ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్స్ అంతా లబోదిబోమంటూ తరలు పట్టుకుంటున్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే సంపద అంతా ఆవిరైపోయింది. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ భారత స్టాక్ మార్కెట్లలో నష్టాల సునామీని సృష్టించింది. 10 సెకండ్లలో 20 లక్షల కోట్ల సంపద మటాషైపోయింది. ఉదయం నుంచే అన్ని సూచీలు భారీ పతనంతో రక్తమోడుతున్నాయి. దీంతో 20 లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది. టాప్ కంపెనీల షేర్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎర్లీ ట్రేడింగ్స్ లోనే సూచీలు అమాంతం కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 3,000 పాయింట్లకు పైగా దిగజారగా నిఫ్టీ 22,000 మార్కులు కోల్పోయింది. ఇక సూచీలు ప్రారంభమైన కొద్దిసేపటికే నిఫ్టీలో నమోదిత కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 20 లక్షల కోట్ల మేర ఆవిరైంది. అమెరికాలో మాంద్యం వస్తుందన్న భయాల మధ్య మెటల్ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారం ప్రకటించిన టారిఫ్లతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాందోళనలు పెరిగి మార్కెట్ సెంటిమెంట్ను ప్రతికూలంగా మార్చింది. ఇక ఈ వారం కూడా ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగానే పడింది. దాంతో స్టాక్ మార్కెట్ ప్రీ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 4,000 పాయింట్ల వరకు పడిపోయింది. సెన్సెక్స్ 3.5% పైగా నష్టపోయింది. 2020 తర్వాత నిఫ్టీకి ఇదే అతి భారీ పతనం. రైట్, మనం ఇప్పటికే చూసాం చైనా అమెరికాపై ప్రతీకార సుంకాలకు కూడా దిగింది. ఇప్పటికే 34% ప్రతీకార సుంకాలు విధిస్తూ ప్రకటించిన తర్వాత ప్రపంచ వాణిజ్య యుద్ధం వస్తుందనే భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. 20 లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది. గత సుంకాలు పరిగణలోకి తీసుకుని భారతదేశంపై 26%, చైనాపై 54% సహా దాదాపు 60 దేశాలపై అమెరికా పరస్పర సుంకాలు విధించిన తర్వాత ఈ చర్య జరిగిన నేపథ్యంలో మనం చూస్తున్నాం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి టాప్ కంపెనీలు. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ క్రాంతి గారు. నమస్తే క్రాంతి గారు. నమస్తే అండి. క్రాంతి గారు, చెప్పండి, మార్కెట్లు డౌన్ ట్రెండ్ కు ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? మీ విశ్లేషణ ఏంటి? ఇదేంటంటే గ్లోబల్ రాట్ అంటారు. అంటే త్రూఅవుట్ ద వరల్డ్ అన్ని స్టాక్ మార్కెట్స్ అన్ని ఈ రోజు మార్నింగ్ డౌన్ అవటం మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ కనుక చూసినట్లయితే చైనా మరియు జపాన్ మార్కెట్ కనుక చూస్తే కనుక ఈ రోజు సర్క్యూట్ బ్రేకర్స్ అంటే అక్కడ ట్రేడింగ్ హాల్ట్ కూడా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ చేయడం జరిగింది అన్నమాట.
అంటే గ్లోబల్ సెంటిమెంట్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా చూసినట్లయితే కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. అందువల్ల ఇండియన్ మార్కెట్స్ దాని యొక్క ప్రభావం అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద ఎక్కువ నెగిటివ్ సెంటిమెంట్ ప్రభావంతో ఇండియన్ మార్కెట్స్ కూడా అన్ప్రెసిడెంటెడ్ వేలో డౌన్ అవటం మనం చూస్తున్నాం. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇండియన్ మార్కెట్ కి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మీడియం టు షార్ట్ టర్మ్ లో 22,000 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ రేంజ్ అన్నమాట. ఈ 22,000 లెవెల్ ఒకసారి బ్రేక్ అవడంతో మార్కెట్ లో ప్రస్తుతం అయితే అమ్మకాల ఒత్తిడి అనేది క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం. అలాగే క్రాంతి గారు, ఇప్పటికే మనం చూసాం 10 సెకండ్లలో 20 లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది. అటు ఇన్వెస్టర్స్ కూడా లబోదీపం అంటున్నారు. ఈ రాబోయే రోజుల్లో మార్కెట్ ట్రెండ్ అనేది ఎలా ఉండొచ్చు? దీనికి ఏమైనా బ్రేక్ పడుతుందా? ఎంతవరకు కొనసాగొచ్చు? అంటే మేడం, ఈసారి మనం క్రైసిస్ కన్నా చూసినట్లయితే వీటిని మ్యాన్ మేడ్ క్రైసిస్ కన్నా చూడాలి. మనం కోవిడ్ టైంలో స్టాక్ మార్కెట్స్ డౌన్ అయినప్పుడు ఇట్ ఇస్ అ పాండమిక్ అన్నమాట. బట్ ఈసారి ఎవరైతే పాలసీ అడ్మినిస్ట్రేటర్స్ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ఈ వాటి మిస్టేక్స్ అనొచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి అగ్రెసివ్ స్టెప్స్ మూలాన ఒక యూనిలేటరల్ అంటే ఒకే విధంగా వేరే అదర్ కంట్రీస్ ని కన్సిడరేషన్ చేసుకోకుండా ఓవర్ నైట్ వాళ్ళ పాలసీ ట్రేడ్ పాలసీస్ లో చేంజెస్ తీసుకురావడం జరిగింది. దానివల్ల ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ అంతా చాలా అన్సర్టనిటీ అనేది నెలకొని ఉంది. వెన్ ఎవర్ అన్సర్టనిటీ మార్కెట్ లో నెలకొని ఉంటే మార్కెట్స్ ఎప్పుడు అన్సర్టనిటీని లైక్ చేయవు. అందువల్ల ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో ఈ ఈక్విటీ మార్కెట్స్ లో ఎస్పెషల్లీ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది. అలాగే క్రాంతి గారు, షేర్ మార్కెట్లు, క్రిప్టో, బంగారం అన్ని కూడా పడిపోతున్నాయి కదా. సో ఓవరాల్ గా మార్కెట్ ను ఎలా చూడాలి? ఓవరాల్ గా ఇప్పుడు చూస్తే ఇన్వెస్టర్స్ అందరూ క్యాష్ లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో అందువల్లనే మనం చూస్తే కనుక ప్రతి రెవెన్యూలో ఎస్పెషల్లీ మనకి స్టాక్ మార్కెట్ లో చూసినట్లయితే మరియు యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ కూడా డౌన్ అవుతున్నాయి. సో ఫిక్స్డ్ ఇన్కమ్ లో కూడా ఇన్వెస్టర్స్ కొంచెం క్యాష్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. లాస్ట్ 2 days కనుక చూసినట్లయితే బాగా స్ట్రాంగ్ గా పెరిగినటువంటి గోల్డ్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది నడుస్తుంది. క్రిప్టోని మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడకూడదు, అదొక స్పెక్యులేటివ్ టూల్ కిందనే ఇంకా చూడాలి. అలాగే క్రాంతి గారు, ఇప్పటికే చాలా మంది ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వారు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్రస్తుతానికైతే మన ఇండియన్ బిజినెసెస్ కానీ ఇండియన్ ఎకానమీ కానీ చూసినట్లయితే ఈ టారిఫ్ యొక్క ఇంపాక్ట్ అనేది స్టాక్ మార్కెట్స్ మీద ఎక్కువ పడినప్పటికీ బట్ యాక్చువల్ బిజినెసెస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ హౌసెస్ కానీ బిజినెస్ మేనేజ్మెంట్స్ కానీ ఎక్స్పోర్టర్ కానీ చూసినట్లయితే బై అండ్ లార్జ్ ఇండియా ఏంటంటే ఇట్స్ ఎ డొమెస్టిక్ కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ అన్నమాట. బట్ కొంతవరకు ఈ గ్లోబల్ అన్సర్టనిటీ ప్రభావం అనేది ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. బై అండ్ లార్జ్ మన ఇండియన్ మార్కెట్స్ మీద ఈ టారిఫ్ వార్ కానీ ఈ గ్లోబల్ నెగిటివ్ సెంటిమెంట్ యొక్క ప్రభావం అనేది కంపారిటివ్లీ తక్కువ ఉండడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే. ఎవరైతే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఏదో జస్ట్ ఒక 2 నెలలకి 3 నెలలకు కాకుండా ఒక 1 year అండ్ అబౌవ్ నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే కనుక డెఫినెట్ గా డొమెస్టిక్ సెంట్రిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కానీ ఇండియన్ క్రూడ్ ఆయిల్ లో మంచి కరెక్షన్ వచ్చింది. బట్ క్రూడ్ ఆయిల్ లో కరెక్షన్ వస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ అనేవి బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఎవరు ఆయిల్ కన్జంప్షన్ ని తగ్గించరు. సో అందువల్ల క్రూడ్ ఆయిల్ కంపెనీస్ రిఫైనర్స్ మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎస్పెషల్లీ కానీ చూసినట్లయితే లైక్ ఐఓసి కానీ హెచ్పిసిఎల్ కానీ ఇటువంటి కంపెనీస్ కి మార్జిన్స్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి డొమెస్టిక్ సెక్టర్స్ నెక్స్ట్ డిఫెన్స్, రైల్వేస్ ఇటువంటి అండ్ ఇండియాలో ఉన్నటువంటి ఇన్ఫ్రా కంపెనీస్ ఇటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కింద మనం చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ క్రాంతి గారు. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ఎక్స్పర్ట్ వెంకట్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. వెంకట్ గారు చెప్పండి, మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్లు కుదేలైపోయాయి. 10 సెకండ్లలో 20 లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది. మార్కెట్ డౌన్ ట్రెండ్ కు ప్రధాన కారణాలు ఏంటి? ఓవరాల్ గా ఇవాల్టి ట్రెండ్ పై మీ విశ్లేషణ ఏంటి? ఇది మనందరికీ తెలిసిందే. చాలా రోజుల నుంచి కూడా మనకి అమెరికన్ మార్కెట్ కి సంబంధించి ఏదైతే అధ్యక్షుడు ట్రంప్ గారు ఉన్నారో వారు టారిఫ్లు వార్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ టారిఫ్ వార్ అనేది వారితో మొదలైంది. మిగతా ప్రపంచ దేశాలు కూడా దీనికి స్పందించి రీసెంట్ గా కూడా చైనా టారిఫ్లు మేము కూడా
అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద టారిఫ్లు అనేవి మేము కూడా ఎక్కువగా పెడతాం, మేము కూడా ఇంక్రీజ్ చేస్తాం అనేది ఏదైతే చెప్పారో, సో దీనికి ప్రపంచ మార్కెట్లు కూడా స్పందించినాయండి. మేజర్ గా ఈ టారిఫ్ వార్తోనే మనకి మార్కెట్లన్నీ కుదేలు ఇవ్వడం జరుగుతుంది. సో 2008 తర్వాత చూసుకుంటే ఈ స్థాయిలో మార్కెట్లు నష్టాలు అనేవి ఇప్పుడే మళ్ళీ చెవి చూస్తున్నాం. ఒక విధంగా చూస్తా ఉంటే ఈ టారిఫ్ వార్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయితే మన మార్కెట్ల పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చిన ఇమీడియట్ ఇబ్బంది అయితే ఏం లేదండి. సో మనకి చాలా వరకు కూడా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి. సో మన మార్కెట్ల పరంగా చూసుకుంటే ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మన మార్కెట్లు చాలా వరకు కూడా కరెక్షన్ అయిపోయి ఇప్పుడు మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. మళ్ళీ Q4 రిజల్ట్స్ అనేది ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి, అనౌన్స్మెంట్ అనేది జరిగింది. సో Q4 రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఈ Q4 రిజల్ట్స్ బేస్ చేసుకుని మళ్ళీ మార్కెట్లు అనేవి బౌన్స్ బ్యాక్ అవుతాయి. సో ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇండియన్ మార్కెట్లు అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, బుల్లిష్ గానే ఉన్నాయి. సో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఈ ఫాల్ ని మనం బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. సో ఈ లో లెవెల్స్ లో మనం బై చేసుకుని హోల్డ్ చేసుకుని, అలాగే ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు ఎవరైతే తగ్గి ఉన్నాయో చాలా వరకు పోర్ట్ఫోలియోలో 50 to 60% వరకు క్రాష్ అయినాయండి. అయితే ఈ 50 to 60% క్రాష్ అయిన వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ టైంలో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. అంటే యావరేజ్ అంటే ఈ రోజు అని కాదు నేను చెప్పేది, ఇంకొంచెం సెటిల్ అవుతుంది మార్కెట్, ఇంకొంచెం కిందకు వస్తుంది. చిన్న కరెక్షన్ ఇంకా ఉందండి, ఆ కరెక్షన్ అవ్వలేదు. ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత మార్కెట్ అయితే సెటిల్ అవుతుంది. సో సెటిల్ అయిన తర్వాత అక్కడ మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే మళ్ళీ మీకు వెంకట్ గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మార్కెట్ లో రికవరీ అయిన తర్వాత మంచి లాభాలు అయితే మీరు చూస్తారండి పోర్ట్ఫోలియోస్. మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి వెంకట్ గారు.